ఓం నమ శివాయ. మార్కండేయునితో నందీశ్వరుడు ఇలా అన్నాడు. నాయనా మృకండపుత్ర, లోకానికి మేలు చేసే నీ ప్రశ్న చాలా ప్రశంసనీయమైనది. మానవులు చేయు పాపములకు ప్రాయశ్చిత్తములు వివరిస్తాను, శ్రద్ధగా విను. నేను చెప్తున్నదంతా శ్రద్ధగా విని భగవంతుని యందు విశ్వాసం కలిగిన వారికి తెలియజేయాలి. బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కోరేవారు అరుణాచలం చేరి ఖడ్గతీర్థంలో స్నానమాచరించి భస్మము రుద్రాక్షలు ధరించి పంచాక్షరి మంత్రము జపించి నిష్ఠతో ఉపవాసం ఉండి అరుణాచలేశ్వరుని పూజించి 1 సంవత్సరం ఇంద్రియ నిగ్రహంతో భిక్షాన్నము భుజిస్తూ బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. తర్వాత భక్తితో శివునికి విశేష పూజలు చేయాలి. మద్యపానం నుండి విముక్తి కోసం ఇతరులు చెప్పిన పద్ధతులను ఆచరిస్తూ అరుణాచలంలో నివసిస్తూ శివునికి శతరుద్రీయమును పఠిస్తూ పాలతో అభిషేకం చేయాలి. బంగారం అపహరణ దోషం పోవడానికి అరుణాచల క్షేత్రంలో శివుణ్ణి బిల్వపత్రాలతో పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి సంతృప్తిపరచాలి. ఈ విధంగా నియమబద్ధంగా జీవిస్తూ శ్రోణగిరికి 3 మాసాలు సహస్ర దీపాలతో అర్చించి 1 కన్యను అలంకరించి బ్రాహ్మణునికి దానం చేయాలి. ఇలా చేసి షడక్షరి జపం చేస్తే గురుభార్యతో సంగమించిన దోషం పోతుంది. కలకాలం శివలోక నివాసం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రంలో ఇంద్రియ నిగ్రహం కలిగి సరికొత్త పుష్పాలతో 1 మాసం శివుణ్ణి అర్చిస్తే, శివభక్తునికి శక్తి కొద్దీ ధనము దానం చేస్తే పరుల భార్యలను అపహరించిన దోషం పోతుంది. పరులకు విషమిచ్చి చంపిన పాపం పోవాలంటే అరుణాచలంలో నియమబద్ధంగా జీవిస్తూ శివునికి పాలను నైవేద్యంగా సమర్పించాలి. లోభత్వం అంటే పిసినారితనం పోవాలంటే వేద పఠనం చేస్తూ బ్రాహ్మణులకు వేదమును నేర్పాలి. గృహములను దహించిన పాప నివృత్తికి 3 మాసాలు నియమబద్ధుడై అరుణాచలంలో నివసించి 1 బ్రాహ్మణునికి గృహదానం చేస్తే పోతుంది. ధర్మనింద చేసినవాడు 1 సంవత్సర కాలం అరుణాచలంలో నియమబద్ధంగా నివసించి యథాశక్తిగా యాగం చేస్తూ శివార్చన జరిపించాలి. వ్రతనిష్ఠుడైన 1 మాసం అరుణాచల నివాసం చేస్తూ శివునికి బ్రాహ్మణులకు సహస్ర గోదానం చేసి 1 పండగ దినమున బ్రాహ్మణులకు అన్నదానం చేసి నల్ల ఎద్దును ఆంబోతుగా వదిలితే గురుద్రోహికి పాప విముక్తి కలుగుతుంది. స్త్రీలు, శిశు హంతకులు అరుణాచలంలో యతిపాతాల యందు నువ్వులను దానమిస్తే వారి పాపాలు తొలగిపోతాయి. రహస్యంగా పాపాలను ఆచరించిన వారు నియమబద్ధంగా జీవిస్తూ గుప్తదానాలు చేయాలి. అసత్యము చెప్పినవాడు అరుణగిరి యందు 6 మాసాలు దీక్షాబద్ధులై అరుణాచల స్తోత్రములను పఠిస్తూ గడపాలి. బావులు చెరువులను నాశనం చేసిన వారు శ్రోణక్షేత్రంలో భక్తిగా ఉంటూ అక్కడ బావులను చెరువులను తవ్వితే ఆ పాపం పోతుంది. శివునికి క్షేత్రము అంటే పొలములను దానం చేస్తే ఇతరుల పొలము అపహరించిన పాపం పోతుంది. తోటలను నాశనం చేసినవాడు దేవాలయాలకు తోటలను దానం చేస్తే ఆ పాపం పోతుంది. పరుల గృహము స్వాధీనం చేసుకున్నవాడు శివుడికి ఆలయం నిర్మిస్తే పాప విముక్తుడవుతాడు, శివ సాయుధ్యం పొందుతాడు. పరులకు ద్రోహం చేసినవాడు అరుణాచలంలో నివసించి సాధువులకు దానము సమర్పించి వారిని తృప్తిపరిస్తే అటువంటి వారికి మోక్షం నిశ్చయము. మాంసభక్షకుడు 3 పక్షములు అంటే 45 రోజులు అరుణాచలంలో నివసించి అరుణాచలుణ్ణి మనోహరంగా నైవేద్యము సమర్పించి 3 మాసాలు అరుణాచల నామము ఉచ్చరిస్తే ఆ దోషం పోతుంది. మోక్షం కోరుకునేవారు అరుణాచలంలో నివసిస్తూ అరుణాచల మంత్రము జపిస్తూ శ్రోణగిరినాథుణ్ణి పూజించాలి. అరుణాచలంకి పాదాలతో ప్రదక్షిణ చేస్తే సర్వదా శుభం కలుగును. కాలు తడబడిన, తుమ్ము వచ్చిన, దుస్వప్నం కలిగిన, ఎక్కువ సంతోషం కలిగిన, చక్కని జ్ఞానం కలవారు అరుణాచలుణ్ణి స్మరిస్తారు. వర్ణాశ్రమ భ్రష్టులైన వారు శివాపచారము చేసిన వారైనా 3 రోజులు అరుణాచలంలో నివసించగానే పాప విముక్తులవుతారు. వేదశీర్షుడని వేదాలలో కీర్తింపబడిన సదాశివుడు అరుణాచలంలో పార్థివ అంటే భూమి రూపంలో ఉన్నాడు.
అరుణగిరి భూకైలాసము, అది భూమిపై గల శివలోకము. ఇతర క్షేత్రాల్లో మానవుడు తపస్సు వల్ల సిద్ధుడవుతాడు, కానీ అరుణగిరిని స్మరించినంత మాత్రానే ముక్తులవుతారు. గంగా, ప్రయాగ, కాశీ, పుష్కర, సేతుబందులలో చేసిన కర్మకు ఫలితము కంటే ఎన్నో రెట్లు అధికంగా అరుణాచలంలో చేసిన కర్మకు ఫలితం ఉంటుంది. అందుచేత అగ్నిజ్యోష్ట, వాజపేయ, వైరాజ, సర్వతోముఖ, రాజసూయ, అశ్వమేధ యాగాలలో అరుణాచలంలో చేయవచ్చు. అరుణాచలంలో ఒక్కనాడు ఉపవాసం చేసినందుకు 100 చాంద్రాయనములు, 1000 సాంతపనములు అంటే గోపంచకము, గోమూత్రము మొదలగునవి భక్షణము చేసిన ఫలము లభించును. అంటే సాంతపనము అనగా 5 రోజులు గోపంచకము భక్షించడం. గోపంచకంలో ఒక్కొక్క దినము చొప్పున 5 రోజులు భక్షించి 6వ నాడు నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించి 7వ నాడు ఉపవాసం ఉండాలి. అరుణాచలంలో చేసే మహాదానములకు ఇతరతర చేసిన దానాల కంటే 16 రెట్లు అధికంగా ఫలముంటుంది. కల్పములలో చేసిన పుణ్యకార్యాలకు రెట్టింపు ఫలితం ఉంటుందని నందీశ్వరుడు పలకగా విని మార్కండేయుడు ఆయా ఋతువులలో ఆయా దినములలో అరుణాచలుణ్ణి అర్చించవలసిన వస్తువులను గురించి తెలుపమని నందీశ్వరుడు అర్థించాడు.